సార్ నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్, వరంగల్ డిస్టిక్. వీళ్ళంతా ఎవరు పెద్ద కులాలు ఇవ్వలేరు సార్. ఎస్టీ, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు చిన్న చిన్న నౌకర్లు చేసేవాళ్ళు ఇవ్వలేరు. రెడ్డిలో ఎల్మాస్ ఇవ్వలేరు సార్. ఎస్టీ వీళ్ళు ఏజెన్సీ వాళ్ళు వీళ్ళే ఉన్నారు సార్. ఇలా ఇది కావాలని మేము ఒక్కళ్ళం 10 సంవత్సరాలు చేసినాం సార్. ఎందుకు ఆబ్సెంట్ వీళ్ళకి ఒక రీజన్ ఏంటంటే హోంగార్డ్ అనేటువంటి అసలు లీవులు ఉండేవి సార్. లీవు లేదు. ఏ పని మీద పోయినా తల్లి వీకాబులు లేవు, లీవులు లేవు, ఏం లేవు సార్. ఏ పని మీద పోయినా తల్లి దావని, బిడ్డ దావని, పాలోడు దావని, ఎటు పోయినా ఆబ్సెంట్ కింద రాస్తాడు. నీకు నెల నెల నీకు మంత్లీ మాకు అటెండెన్స్ పంపుతారు సార్. మాకు కానిస్టేబుల్ లెక్క వీళ్ళ లెక్క ఉంటారు. ప్రతి నెల వీడు ఎన్ని రోజులు డ్యూటీ చేస్తే అన్ని రోజులే, మిగతా మొత్తం రెడ్ పెన్తో ఆబ్సెంట్ అని పెడతారు. నువ్వు సాగుకోపో ఎవరు చెప్పినా రిక్వెస్ట్ మీద పంపుతారు. ఎస్ఐ గారిని అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ను వాళ్ళు అడిగితే రిక్వెస్ట్ మీద పంపుతారు. కాకపోతే అది ఆబ్సెంట్ కిందనే చూపెడతారు సార్. శాలరీ ఎట్లా ఇస్తారు? శాలరీ ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు ఇస్తారు సార్. డైలీ వైజ్ లేబర్ సార్. మేము ఇప్పుడు నౌకర్లు కాదు. మాకు నౌకర్లు ఇచ్చిన గవర్నమెంట్ బాగా ఎఫెక్ట్ ఏం లేదు. మేము రిటైర్మెంట్ అయినా కూడా మాకు ఇచ్చే బెనిఫిట్స్ లేదు. గవర్నమెంట్ మీద బాగా భారం లేదు మాకు. డైలీ వైజ్ లేబర్ హోంగార్డ్ అంటే మేము ఏంటంటే బయట కూడా పోలీస్ డ్రెస్ వేసుకొని ఒక ఇల్వ కోసం బతుకుడే, కానీ ఇంతకంటే ఎక్కువ సంపాదించుకొని బతకగలుగుతారు. కానీ మేము ఆ డ్రెస్ వేసుకొని అది కొన్ని రోజులు చేసి ఆ పోలీస్ అనే చేసి మాకు బంధువులలో ఈడాడ ఎవరి ఇళ్ళలో పోకుండా అయినా మేము దొంగతనం చేసినట్టు అయినా ఇంకెవరు పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు ఇవ్వలేరు సార్. ఆబ్సెంట్ తప్ప 90% ఆబ్సెంట్కు అసలు నౌకర్లకి వెళ్ళి ఇవ్వలేదు. చాలా మంది కానిస్టేబుల్ చూసినా వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా చేయకుండా వాళ్ళకు సిక్ లీవులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, వాళ్ళకి ఇచ్చేస్తారు సార్. దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు 10 సంవత్సరాల కింద మాకు ఆర్డర్ వచ్చింది సార్. మాకు ట్రిబ్యునల్ ఆర్డర్ వచ్చింది, గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇప్పటి నుంచి కాదు సార్. హోంగార్డ్ వ్యవస్థ అంటేనే పై అధికారులకు మా మీద ఈర్ష. మరి ఎందుకో తెలియదు. మాకు 100 రూపాయలు జీతం ఇచ్చినప్పుడు కూడా హోంగార్డ్ అంటే ఒక ఈర్ష మీదనే చూసేది ఆఫీసర్లు కూడా. అంత సాకిరి చేసేది సార్. మాకు ఈ ఏజ్లో ఎందుకు సార్? మేము మాకు వెపన్ పట్టుకునే అర్హత కూడా లేదు మాకు హోంగార్డులకు. మాకు ఈవెంట్స్ అవసరం లేదు. మేము రోడ్డు మీద ట్రాఫిక్ డ్యూస్ చేసుకోవడానికి మాకు ఫిజికల్ ఫిట్నెస్ అప్పుడే మాకు టెస్టులు పెట్టి తీసుకోలే. ఏజెన్సీ వాళ్ళను, లొంగిపోయిన వాళ్ళకు, మిలిటెంట్లకు వీళ్ళకి ఇచ్చింది తప్ప మాకు అప్పుడే కొత్త రిక్రూట్మెంట్ అప్పుడే మాకు ఈవెంట్స్ పెట్టి తీసుకోలేదు సార్. జాబ్లకు కొద్దిగా పేదోళ్ళకు చూసి వీళ్ళకు చూసి ఆ డీజీపీ గారి దగ్గర నుంచి వాళ్ళ పలుకుబాడి వాళ్ళ మట్టి తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఏజ్లో ఎవరు తీసుకుంటారే? రేవంత్ రెడ్డి గారు ఈ చిన్న ఉద్యోగస్తుల మీద స్టే ఆర్డర్ తెచ్చింది సార్. మాకు ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడు కాదు. మాకు ఇప్పుడు ఏమంటారంటే 10 సంవత్సరాలు గడిచిపోయింది కదా, మీకు ఫిట్నెస్ చూస్తామంటారు. కానీ 10 సంవత్సరాల క్రితమే మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళ డ్యూటీలు అన్ని కండిషనల్గా వీళ్ళ డ్యూటీలు తీసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్ మాకు. కానీ ఆర్డర్ కూడా పట్టించుకోకుండా మా ఇదో స్టే ఆర్డర్ తెచ్చింది సార్. దాన్ని వికెట్ చేసుకుంటా మేము హైకోర్టుకు పోయినాం. హైకోర్టు కూడా ఏమంటే వీళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ అంటే వాడు నిలబడగలుగుతాడా, కనీసం 8 గంటలు డ్యూటీ చేయగలుగుతాడా, అది చూడమన్నారు. కానీ ఇప్పుడు ఈవెంట్స్ పెట్టి మాకు ఈవెంట్స్ అన్ని కొడితే కానిస్టేబుల్ జాబ్ వస్తుంది సార్. మాకు హోంగార్డ్ జాబ్ ఎందుకు? మాకు మీరు పెట్టే ఈవెంట్స్ అని పెడితే మాకు కానిస్టేబుల్ టెస్టులు అవన్నీ అది పెట్టినా గవర్నమెంట్ మాకు కానిస్టేబుల్ ఎలిజిబుల్ అవుతాం మేము. మాకు వాళ్ళ టాక్ మీద మాకు ట్యాగులు వేసి వాళ్ళ టాక్ మీద మమ్మల్ని రన్నింగ్ చేస్తే నేను ఉరకలేదు సార్. చెప్తున్నా, నేను చస్తే నేను ఎందుకు ఉరకలేదంటే నేను ఏదో నౌకరు వస్తున్నా ఉరికి నేను అడ్డం పడి నేను చస్తే ఇప్పుడు సెక్యూరిటీ గార్డు చిన్న చిన్న నౌకర్లు చేసుకున్నాం, వాచ్మెన్ చేసుకుని ఉంటాను సార్ నేను. కానీ ఆ టాక్ మీద 8 కిలోమీటర్ల ఉరికి నేను ఆడ పడిపోయి చచ్చిపోతే నా భార్య పిల్లలు ఎవరు చూడరని నాకు సహాయశక్తుల టైం ఓవర్ అయినా కానీ నేను ఫిట్నెస్ ఉన్నానని నిరూపించుకుంటా ఉన్నాను సార్. నేను ఈ ఏజ్లో ఏ కానిస్టేబుల్, ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా ఈ ఏజ్ బార్ అయితే ఫిట్నెస్ దిగిపోతుంది సార్ ఎవరిదైనా. ఇప్పుడు ఎవరికి ఏ ఆఫీసర్ కానీ మళ్ళీ రిక్రూట్మెంట్ సూచన సార్ మీరు. ఇది ఉల్లంఘన సార్. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. ఇది మనిషి జీవించే హక్కును హరించడం. ఇది ఈ ఏజ్లో 40-50 ఏళ్ళకు ఈ ఏజ్లో అది పెట్టుడు అసలు పట్టించుకుంటలేదు సార్. మాదంటేనే రాజకీయ నాయకుడు ఇలా కేసు ఎత్తే రేపే వాడిని బెయిల్ వస్తుంది అన్నీ చూస్తాను. కానీ మాకు వస్తలేదు సార్. రేవంత్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే మాట ఇస్తే నిలబెడతారు, మాట తప్పరు అనేది గవర్నమెంట్ మీద మీద మాకు నమ్మకం లేదు సార్. మీరు రైతులకు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నారు. మిగతా వాళ్ళకు కూడా మాది కూడా నిలబెట్టుకొని మాకు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అంతా మీరు ఉద్యోగం నుంచి విధుల్లో నుంచి తొలగించారు కదా, విధుల్లో నుంచి తొలగించిన తర్వాత మధ్యలో ఎప్పుడన్నా ఈ టెస్ట్లకి మనం పోయినలా? మధ్యలో టెస్టులు పెట్టలేదు సార్. మాకు కోర్టు ఆర్డర్ వచ్చినా ట్రిబ్యునల్ తీసుకోమని ఇచ్చింది సార్. ట్రిబ్యునల్లో వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చినాక మళ్ళీ హైకోర్టుకు పోయినాం సార్. హైకోర్టులో మేము కూడా లాయర్లో పెట్టుకున్నాం, మేము కూడా వాదించుకున్నాం. హైకోర్టులో ఇచ్చిన దాంట్లో ఫిజికల్ ఫిట్నెస్ అంటే వాళ్ళ లాయర్లు, జడ్జీలు వాళ్ళ ఒపీనియన్ తీసుకోమంటే ఫిజికల్ ఫిట్నెస్ అంటే బాబు నువ్వు 8 గంటలు డ్యూటీ చేయగలుగుతావా, మనిషిని చూసి మెడికల్గా చూసి కొద్దిగా మనిషిని చూసి ఇవ్వమని చెప్పింది. కానీ ఫిజికల్ అంటే మీకు టాక్ మీద రన్నింగ్ అది ఇది కాదు. దాని అంటే పోలీసుల దాంట్లో ఎట్టుంటుంది సార్. నేను అలా చేసి వచ్చినాను కాబట్టి ఇంత దొరికితే దాన్ని పట్టుకొని ఎక్కడికో పోతారు. ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనే ఒక వాక్యాన్ని పట్టుకొని మాకు మొత్తం టాక్ మీదనే కాన్స్టేబుల్ పెట్టాలంటే ఈవెంట్స్ పెట్టి మమ్మల్ని తీసుకోవద్దని ఒక కక్షపూరితంగా ఉద్దేశంతోనే మమ్మల్ని చేసింది సార్. రేవంత్ రెడ్డి గారు, రవీందర్ గారు చనిపోయినప్పుడు మాట ఇచ్చింది సార్. మీకు దండం పెడుతున్నాం సార్. అంతా ఎస్సీ ఎస్టీ చిన్న బతుకులు సార్. మమ్మల్ని ఒకసారి చూడండి. మేము పెద్ద పెద్ద ఉన్నోళ్ళం కాదు, చిన్న చిన్న బతుకులు సార్. మమ్మల్ని కరిగించి మీరు ఇస్తారని నమ్మకం ఉన్నది సార్. మీరు దయచేసి మాకు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఎంత మీ వయసు ఎంత ఉంటుంది? మా వయసు 49. ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు ఉద్యోగం నుంచి మిమ్మల్ని తొలగించి ఏ విషయంలో? వట్టిగానే చిన్న చిన్న ఆబ్సెంట్ల కొరకు ఆబ్సెంటే రిమూవ్ చేసేసారు. చేస్తే మేము కోర్టుకు కూడా విన్నాం. మేము కూడా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా.
అయినా మాకు ఈవెంట్స్ పెట్టి ఫెయిల్ చేసారు. ఎప్పుడు పెట్టిల్లు ఈవెంట్స్ నీకు ఏ వయసులో? సంవత్సరం కిందన సంవత్సరం కింద అటెండ్ అయినాయి మరి ఈవెంట్స్ కి? అటెండ్ అయినా, రన్నింగ్ చేసారు. మీరు ఏం చేసినా కానీ మీకు జాబ్ రాదు, ఏదో కోర్టు నుంచి ఉంది కాబట్టి పెడుతున్నామని కమాండెంట్ కానీ వాళ్ళు చెప్పిండు. డైరెక్ట్ చెప్పిండు ఇక ఏదో ఫార్మాలిటీ పెడుతున్నాను తప్ప అవసరం లేదన్నాడు ఇక. మీరు ఎంత చేసినా ఎంత ఉరికినా కానీ మీకు మాత్రం జాబ్ రాదు. అట్లా చేసిన తర్వాత మేము ఇక ఈవెంట్స్లో పాల్గొని కూడా ఇక సపరేట్ కూకున్నాం. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు జాబులు వస్తాయని మీరు మాట ఇచ్చిన ప్రకారంగా మీరు జాబులు అందరికీ వస్తాయని సంతోషపడుతున్నాం. ఇప్పటికైనా మీ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆలకించి మా చిన్న బతుకులను చూసి మళ్ళీ జాబులను తీసుకోగలరని మేము కోరుతున్నాం. కాదు, ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కానీ లేకపోతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ ఎమ్మెల్యేని ఎప్పుడైనా కలిసి చెప్పారా? మాకు అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిళ్ళు, మాకు రీసెంట్ 1 year కింద ఈవెంట్స్ పెట్టి మేము క్వాలిఫై కాలేమని అని చెప్పి ఇట్లా కలిసినాం. కలిస్తే మా ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చిండు. గవర్నమెంట్ వస్తే మాత్రం కంపల్సరీ తీసుకుంటామన్నారు. గవర్నమెంట్ వచ్చింది, మమ్మల్ని తీసుకోగలరు. నేను అచ్చనాయక్ సార్, వరంగల్ జిల్లా సార్, మహిబాద్ మండలం. మన రేవంత్ రెడ్డి సారు పాదయాత్ర ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సార్ హామీ ఇచ్చిండు సార్. ఫస్ట్ మహిబాద్లో చెప్పిండు సార్, ముత్తలమ్మ గుడి దగ్గర చెప్పిండు సార్, కోర్టులకు అందరికీ తీసుకుంటా అని హామీ ఇచ్చిండు సార్. కాబట్టి దయచేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి సార్ చెప్పిండు కాబట్టి ఆ సార్కి అందరం ఓటు వేసినాం. మేము అందరం బీదోళ్ళం సార్, భూమి లేదు జాగలేదు. కూలి పనికి పోదన్నా కూడా కూలి పని కూడా రాణిస్తారు సార్. వీళ్ళు హోమ్ వాళ్ళు వీళ్ళు చేసిండ్రు రేపు అనే భావం మీద వాళ్ళు ఎవరు కూడా కూలికి తీసుకుంటారు లేదు సార్. మరి ఇప్పుడు ఏం పని చేస్తున్నారు మీరు? ఏమున్నా సార్, కూలి చేద్దాం కూడా వాళ్ళు ఆసాంలో పిలుస్తారు లేదు సార్ వ్యవసాయం పనికి. ఇప్పుడు విధుల్లో నుంచి తొలగించిన తర్వాత మళ్ళీ ఈవెంట్స్ అయితే పెట్టిల్లు కదా కోర్ట్ ఆర్డర్ ద్వారా. ఆ ఈవెంట్స్ ఏమైనా నువ్వు అటెండ్ అయినావా? అటెండ్ అయినా సార్. నేను కూడా 2014 పాస్ అయ్యి సార్. 2018లో హైకోర్టు ఇచ్చింది సార్. 2017లో హైకోర్టు ఇచ్చింది. 2018లో రన్నింగ్ చేయించులు సార్. 2020లో డిస్క్వాలిఫై చేసేసి సార్. మళ్ళీ హైకోర్టుకు పోయినాం సార్. హైకోర్టుకు పోయినా కూడా సీఎం గారిని కలిస్తే సీఎం గారు ఇచ్చేస్తామని చెప్పిండు. ఇప్పటి వరకు ఇచ్చులేదు, ఏం లేదు. అంటే ఈవెంట్స్ అంటే ఏమేమి పెట్టిల్లు? రన్నింగ్ అయినా లేక మీతో ఏమైనా పెట్టిల్లా? రన్నింగ్ సార్, హై జంప్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ సార్. ఫస్ట్ మేము ఐటీడీ నుంచి అయినాం సార్. 92లో 20 రూపాయల కూలి నుంచి 1500 దాకా చేసినాం సార్. 1500 చేస్తే 2 రోజులు ఆబ్సెంట్ అయిపోతే ఇది ఏటూరు నగరంలో బ్లాస్టింగ్లో మా బావ మోహన్ కానిస్టేబుల్ ఉండే, ఆయన కరెంట్ షాక్ వచ్చి చచ్చిపోతే 2011 నవంబర్లో అప్పుడు 2 days ఆబ్సెంట్ అయిపోతే నన్ను రిమూవ్ చేసి పారేసింది సార్. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంది? 53 సంవత్సరాలు. ఎప్పుడైనా ఇప్పుడు విధుల్లో నుంచి తొలగించిన తర్వాత ఇప్పుడు అటెండ్ అయిన మళ్ళీ ఈవెంట్స్ మళ్ళీ 2014 ట్రిబ్యునల్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ హైకోర్టు 18లో పాస్ చేసింది. 19లో రన్నింగ్ పెట్టారు, డిస్క్వాలిఫైడ్ చేశారు. మళ్ళీ డైరెక్టర్ సార్లను కలిస్తే కమాండెంట్ సార్, ఐజీ మేడం వచ్చింది, మమ్మల్ని చూద్దాం బాబు మీరు ఏం ఎక్కువ ఇది చేయకూడదు అని చెప్పింది. దాని తర్వాత అట్లనే ఉన్నాం. మళ్ళీ కలిసినాం. మొన్న గుప్తా సార్ వచ్చిండు, నాకు ఇక సార్ చెప్పే వరకు నడిచింది. నా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇక ఇట్లనే సార్ని కలుద్దామంటే ఇలా కలవడానికి వచ్చినాం. సార్ ప్రస్తుతానికి మరి 3-4 ఇక్కడ ఉన్నారు, కలవరో ఈ దేవుని దేవాలన్నా ఇప్పుడు రెడ్డి సార్ చెప్పిన లెక్క ప్రకారం అయితే మమ్మల్ని వీధిలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం.